హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి బంగాళాదుంపతోటి కర్రీ పప్పు చేసుకుందాం. ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దాం. ఒక 2 బంగాళాదుంపలు కుక్కర్లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ రాణించుకుని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ముందుగా బటర్ కరిగించుకుందాం. ఒక 50 గ్రాముల బటర్ని కరిగించుకుని మైదా పిండి కలిపేసుకుందాం. మైదా పిండితో చేస్తేనే బాగుంటాయి. మీకు ఇష్టం అయితే చేసుకోవచ్చు, లేకపోతే గోధుమ పిండితోటైనా చేసుకోండి. ఇవి కర్రీ పప్పులు అయితే మైదా పిండికే బాగుంటుంది. ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఒక స్పూను సాల్ట్ వేసుకుని ఇప్పుడు కరిగించుకున్న బటర్ వేసుకుందాం. మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలాగా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని పూరీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి పిండి. దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు నానబెడదాం. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం. కర్రీ పప్పులోకి ఉల్లిపాయలు వేయించడానికి సరిపడగా ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయాక ఈ కూరగాయలన్నీ వేసుకోవచ్చు. కూరగాయలు లేకపోయినా పర్వాలేదు. బంగాళదుంప, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉంటే చాలు. కరివేపాకు, కొత్తిమీరను. ఇవైతే కరివేపాకు, కొత్తిమీర, స్వీట్ కార్ను, పచ్చి బఠాణీ, క్యారెట్, బీట్రూట్, 3 రకాల క్యాప్సికమ్లు వేస్తున్నాను నేను. ఇవన్నీ మగ్గిపోయాక ఇప్పుడు మనం బంగాళదుంప వేసుకుందాం. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టి ఉంచితే అవన్నీ ముక్కలు మెత్తబడతాయి. ఇక్కడ పూర్తిగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు బంగాళదుంప వేసుకుందాం. చిటికెడు పసుపు, కారం, 1/2 స్పూను గరం మసాలా, ఒక 1/2 స్పూను జీలకర్ర పౌడరు, ఒక 1/2 స్పూను ధనియాల పౌడర్. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చల్లారనిచ్చి మనం పప్పు తయారు చేసుకుందాం. మైదా పిండితోటి చపాతీ చేసుకుందాం. ఒక 2 స్పూన్లు పిండి తీసుకుని మైదా పిండి వాటర్ వేసుకుని కలుపుకోవాలి. మనకి అంచులకి రాసుకోవడానికి ఇది. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే సాఫ్ట్గా అయింది కదా. ఈ పిండి తీసుకుని చపాతీ చేసుకుందాం.
ఇలా ఇంత పలచగా చాలు. ఇప్పుడు నలుపలకలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 4 ముక్కలుగా కోసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ రాసుకుని కొద్దిగా పిండి జల్లి మళ్ళీ ఈ 4 ముక్కల్ని అలాగే చేసుకోవాలి. మళ్ళీ కొంచెం నూనె రాసుకుని, మీకు ఇష్టమైతే నెయ్యి కూడా రాసుకోవచ్చు. ఈ 4 ముక్కల్ని మనం ఇలా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మళ్ళీ కొంచెం కొద్దిగా ఈ చపాతీని కొంచెం పెద్ద సైజ్ చేసుకోవాలి. ఇలాగా ఈ సైజు ఈ లావు చాలు. ఇప్పుడు చుట్టూరా మనం కలుపుకున్న మైదాపిండి వాటర్ని రాసుకోవాలి. మనం తయారు చేసుకున్న కర్రీని ఇందులో పెట్టుకోవాలి. దీన్ని పూర్తిగా అలా కవర్ చేయాలి. కర్రీ చూసారా? ఇలాగే మొత్తం అన్నీ తయారు చేసుకుని చూపిస్తాను. పిల్లలకి ఈవినింగ్ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ కింద పెడితే చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ చేసేసుకున్నాక ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి. కళాయి పెట్టుకుని నూనె వేడెక్కిందో లేదో చూసుకుందాం. ఇప్పుడు ఒకటొకటి వేయించుకుందాం. నూనె ఇలా పోసుకుంటూ ఉంటే పైన కూడా ఇలా పొంగుతాయి. ఇప్పుడు తిరగేసుకుందాం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతాయి. అన్నీ వేయించి చూపిస్తాను. కర్రీపప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో చూసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
చూసారా ఎంత బాగుందో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పొరల పొరల కింద ఉంది. చాలా బాగుంది. టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.